నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ స్పెషల్ డ్రైవ్. నేను లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టుల బంద్ కొనసాగుతుంది. ఆపరేషన్ కగార్ ఆపాలని ఎన్కౌంటర్లు నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టులు ఇవాళ బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కేంద్ర రాష్ట్ర బలగాలు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. బంద్ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంత వాసులు భయం గుప్పెట్లో ఉన్నారు. బంద్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. మరోవైపు తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ములుగు జిల్లాలో సాయుధ బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. భద్రతా ఏజెన్సీలో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గత రాత్రి చెర్ల, దమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు ఆర్టీసీ ప్రైవేటు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మావోయిస్టుల విధ్వంసానికి పాల్పడవచ్చనే అనుమానంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా భద్రాద్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా పరిస్థితి ఏంటి? ప్రధానంగా మావోల యొక్క డిమాండ్ ఏంటి? ప్రధానంగా థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు ఏదైతే ఉందో కార్యక్రమాన్ని చేపట్టిన నాటి నుండి కూడా ఇప్పటి వరకు వందల సంఖ్యలో మావోయిస్టులను కోల్పోతున్నటువంటి యొక్క మావోయిజము అగ్రనాయకులతో పాటు కింది స్థాయి క్యాడర్ను కూడా పూర్తి స్థాయిలో కోల్పోయేటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క మావోయిస్టులు చర్చలకు ముందుకు రావాలని చెప్పేసి ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క 4-5 లేఖలు కూడా ఈ యొక్క విడుదల చేయడం జరిగింది. మావోయిస్టులు చర్చలకు సిద్ధమే, మేము మాకు ప్రాణహాని తలపెట్టొద్దు, ఆపరేషన్ కాగార్ను తీసివేయండి అని చెప్పేసి పలుమార్లు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ సందర్భంలో ఈ యొక్క ఆపరేషన్ కగార్న్ అనేది ఆపేది లేదు. 2026 మార్చి నాటికి మావోయిజాన్ని పూర్తి స్థాయిలో తుడిచిపెడతామని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలియజేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క అంటే అగ్రనాయకులు కూడా పూర్తి స్థాయిలో కోల్పోయేటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మావోయిస్టులు ఛత్తీస్గఢ్ అలాగే తెలంగాణ, ఒరిస్సా ఈ యొక్క సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాలను బంద్ పిలిపించినటువంటి నేపథ్యం కూడా కొనసాగుతోంది. ఈ యొక్క మావోయిస్టులు పూర్తి స్థాయిలో నాయకులను కోల్పోతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడైనా ఏ విధమైన విధ్వంసాలకైనా పాల్పడేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నెలకొని ఉన్నది. కాబట్టి ఈ యొక్క భద్రతా బలగాలు కూడా ఈ యొక్క రాకపోకలను నిలిపివేస్తూ గతంతో పోలిస్తే మావోలందరూ కూడా లొంగిపోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. పోలీసు అధికారుల ముందు